హాయ్ అండి, నా పేరు శశిధర్ రెడ్డి. మేము ఇది ఆరోగ్య సుధా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అని స్టార్ట్ చేసామండి. స్టార్ట్ చేసి ఒక 6 months అయింది. సో జనరల్గా మనకి తెలుసు బయట రిఫైన్డ్ ఆయిల్స్ గురించి, అవి ఎలా తయారవుతాయి ఏంది అనేది కొంచెం అందరికీ ఐడియా ఉంటుంది. ఐడియా లేని వాళ్ళకి చెప్తాను. నేను ఎట్లా అంటే ఇప్పుడు మనకి రిఫైన్డ్ ఆయిల్స్లో ఎట్లాంటి, మీరు జస్ట్ ఆ రిఫైన్డ్ ఆయిల్ ప్యాకెట్ వెనకాల ఇంగ్రీడియంట్ అనే లిస్ట్ ఉంటుందండి. ఇంగ్రీడియంట్ లిస్ట్ చూడండి ఒకసారి, దాంట్లో ఏమేమి యాడ్ అవుతాయి అనేది మీకే అర్థమైపోతుంది. ఎంతకంటే ఎక్కువ చెప్పాను నేను వాటి గురించి. కానీ మనం ఆయిల్స్ ఎలా తీస్తాము ఏంది అనేది నేను మళ్ళీ చూపిస్తానండి. ఇప్పుడు మన దగ్గర ఫస్ట్ ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో మేము చెప్తానండి. ఫస్ట్ ఇది కుస్మా ఆయిల్ అండి, మా మెయిన్ ప్రోడక్ట్. ఎవ్రీ మంత్ దగ్గర 2000 నుంచి 3000 లీటర్స్ వరకు ఇది మేము ఎక్స్ట్రాక్ట్ చేస్తుంటాము. ఎవ్రీ 10 kgకి దీంట్లో ఆయిల్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. ఓన్లీ 20% ఉంటుంది దీంట్లో ఆయిల్. సో మనకి 100 kgsకి 20 kgs మాత్రమే వస్తుంది దీంట్లో ఆయిల్ అనేది. ఇది కుస్మా ఆయిల్ అండి. ఇది మన దగ్గర సాఫ్లవర్ అంటారు దీన్ని. మనకి 1 లీటర్, 3 లీటర్ అండ్ 5 లీటర్స్ 3 సైజెస్లో ఉన్నాయి. అండ్ హాఫ్ లీటర్స్ కూడా ఫర్ సేల్ కాదు, నార్మల్గా శాంపుల్ కోసం అని చెప్పి నార్మల్గా ఇస్తుంటాము. అండ్ దాని తర్వాత మన దగ్గర ఇది గ్రౌండ్నట్ ఆయిల్ ఉందండి, పల్లి ఆయిల్. ఇది మనకి ఎవ్రీ 2.5 kgs నుంచి 3 kgs సీడ్స్కి మనకి 1 kg ఆయిల్ వస్తుందండి. ఇది దీంట్లో 35 to 40% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనకి ఒక పల్లి ఆయిల్ మనకి ఎంత పడుతుందో, మనకి రా మెటీరియల్ నార్మల్గా అరౌండ్ 90 to 100 రూపీస్ ఉంటుందండి పల్లి. మేము బల్క్లో కొంటాం కాబట్టి ఎట్ ఏ టైం 1000 to 2000 kilos కొంటాం కాబట్టి బయట వాళ్ళకంటే 10-15 రూపీస్ తక్కువకి దొరుకుతాయి మాకు పల్లీలు. సో మేము ఇది ఎక్స్ట్రాక్ట్ చేసి మొత్తం కోల్డ్ ప్రెస్ మెథడ్లో ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. అది చూపిస్తాను మీకు ఎలా అవుతుందో మొత్తం కూడా. ఇది ఎవ్రీ 2.5 to 3 kgs మధ్యలో, డిపెండింగ్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ పల్లీల క్వాలిటీని బట్టి మనకి ఒక్కోసారి వేరియేషన్ అవుతుంది. ఒకసారి 35%, ఒకసారి 40%. సో దాన్ని బట్టి మీరు కాస్ట్ అందాజ చేసుకోండి ఎంత వస్తుంది ఏంది అనేది. సో 250 to 250 వరకు దగ్గర మనకి 250 to 300 మధ్యలో మనకి మేకింగ్ ఛార్జెసే పడతాయి. అండ్ ఇది మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత దీని కేక్ వస్తుందండి. కేక్ కూడా బయట బాగా సేల్ అవుతుంది, బాగా డిమాండ్ ఉంటుంది గ్రౌండ్నట్ ఆయిల్ కేక్కి కంపేర్ టు కుస్మా ఆయిల్ కేక్. అరౌండ్ 30 to 35 రూపీస్ మనకి దాని మీద ఉంటుంది. అండ్ ఇది గ్రౌండ్నట్ అండి. ఇది దీని తర్వాత ఇది సెసేమ్ ఆయిల్ అండి, నువ్వులు అంటారు కదా, తెల్ల నువ్వులు, వైట్ సెసేమ్ ఆయిల్ అండి. ఇది కూడా మన దగ్గర ఓన్లీ 1 లీటర్ సైజెస్లో ఉంటుంది. ఎవరన్నా బై రిక్వెస్ట్ కానీ ఏదైనా ఆర్డర్లో 5 లీటర్స్ కావాలంటే 5 లీటర్స్ ఫిల్ చేసి ఇస్తుంటామండి. డైరెక్ట్లో అయితే ఓన్లీ 1 లీటర్ అవైలబుల్ ఉంటుంది. ఇవి తెల్ల కుసుమలు. అంటే ఇవి తెల్ల నువ్వులండి. ఇది బ్లాక్ సెసేమ్ అండి, నల్ల నువ్వులు పూజకు వాడుతుంటారు. అండ్ కొంతమంది మన దగ్గర కొంచెం సెటిల్ అయిన తమిళనాడు కానీ అటు సైడ్ వాళ్ళు కూడా బాగా నల్ల నువ్వులు వంటలో కూడా వాడతారు. బ్లాక్ సెసేమ్ అంటారు వీటిని. ఇది కూడా చాలా మంచిది. అండ్ ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుందండి ఈ దీంట్లో కంపేర్ చేస్తే. అండ్ పల్లీలో ఏంటంటే మనకి కొంచెం ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ, బట్ దట్ ఈస్ గుడ్ ఫ్యాట్, మంచిదే హెల్త్కి. మరి కొంచెం హార్ట్ పర్పస్ కానీ కొంచెం వెయిట్ లాస్ పర్పస్గా ఉన్న వాళ్ళు కొంచెం గ్రౌండ్నట్ ఆయిల్ కొంచెం తగ్గించి కొంచెం కుస్మా వాడితే కొంచెం చాలా బెటర్ రిజల్ట్స్ వస్తాయి వాళ్ళకి హెల్త్ వైజ్గా. అండ్ ఇది వచ్చేసి మస్టర్డ్ అండి, ఆవ నూనె. అండ్ ఇది మనకి కూడా ఇది చాలా లిమిటెడ్ అమౌంట్స్లో వాడుతుంటారు, చాలా తక్కువ పీపుల్. అండ్ మనం ఇది 1/2 లీటర్స్లో అండ్ 1 లీటర్స్లో సేల్ చేస్తుంటాము. ఆవ నూనె అంటారు. మనం చూపిస్తాను ఎలా వస్తుంది ఏంది అనేది. అండ్ ఇది కోకోనట్ ఆయిల్ అండి, నల్ల కొబ్బరి అంటారు. కోకోనట్ కోప్రాస్ ఉంటాయి, ఆ కోప్రాస్ నుంచి తీస్తామండి ఇవి మనము. అండ్ ఈ రింగ్స్ ఉండే కోకోనట్ వాడము, ఓన్లీ ఆ నల్ల కొబ్బరి ఉంటుంది రౌండ్వి, అవి తెచ్చి మేమే పలగొట్టి తీసేస్తామండి. అండ్ మన కొబ్బరికి ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బిలో 20 degrees ఉంటే ఇది కొంచెం సాలిడ్ టైప్లో అవ్వాలి. అది మెయిన్ గుర్తండి, కెమికల్స్ లేవు అనే దానికి మెయిన్ తెలవాలంటే బిలో 20 degreesలో ఇది అయిపోతుంది. అండ్ కొంచెం 30-35 degreesలో రాగానే నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది. అండ్ ఇట్ కెన్ బి యూజ్ ఫర్ లైక్ హెయిర్కి వాడచ్చు డైరెక్ట్. కొంతమంది డైటీషియన్ చెప్పినట్టు చాలామంది డ్రింక్ చేస్తున్నారు, డ్రింక్ కూడా చేయొచ్చు అండ్ కుకింగ్లోకి వాడచ్చు. అండ్ దీని స్మోకింగ్ పాయింట్ చాలా హై అండి, ఆల్మోస్ట్ ఈక్వల్ టు కుస్మా. మీరు ఎంత డీప్ ఫ్రై ఐటమ్ చేసుకున్నా మీకు దాంట్లో యాసిడ్స్ అనేవి బ్రేక్ కావు. అండ్ లోపలికి మీకు బాడీ లోపలికి వెళ్ళిన తర్వాత పెద్ద ప్రాబ్లం ఉండదు. సో డీప్ ఫ్రై ఐటమ్స్కి మనం కోకోనట్ కానీ కుస్మా కానీ కంప్లీట్గా వాడొచ్చండి. మీకు ఇంత కూడా ఫోమ్ రాదు, పొంగు అనేది రాదు, నీట్గా ఉంటుంది ఆయిల్. అండ్ దీని తర్వాత మన దగ్గర ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ ఉందండి, అవిసెల నూనె అంటారు. చాలామంది ఫ్లాక్స్ సీడ్స్ నార్మల్గా కొంచెం పౌడర్లా చేసుకొని కన్జ్యూమ్ చేస్తుంటారు. ఇది ఫ్లాక్స్ సీడ్ అండి, అవిసె నూనె. ఇది కొంచెం కాస్ట్లీ ఉంటుంది, బట్ దీన్ని ఏంటంటే డీప్ ఫ్రై ఐటమ్స్కి వాటికి వాడొద్దండి. జస్ట్ లైక్ ఆలివ్ ఆయిల్ కొంచెం పైన డ్రెస్సింగ్ లాగా వేసుకొని వాడుతూ ఉండాలి. అండ్ 1/2 లీటర్ ఈజ్ ఎనఫ్ ఫర్ కంప్లీట్ 1 monthకి మనకి 1/2 లీటర్ సరిపోతుంది. దీంట్లో ఒమేగా 369 3 ఫ్యాటీ యాసిడ్స్ ఒకే ఒక ఆయిల్ అండి. ఇది చాలా బెనిఫిట్, కానీ చాలామందికి తెలియకపోవచ్చు అవిసెల నుంచి కూడా ఆయిల్ తీస్తారని.
మన దగ్గర అవిసెల నుంచి కూడా ఆయిల్ తీస్తామండి, ఫ్లాక్స్ సీడ్స్. అండ్ ఇది బెల్లం అండి, ఇది బెల్లము మేము ఇక్కడ తయారు చేయమైతే తెప్పిస్తాము. మన దగ్గర బయట నుంచి వచ్చే ఐటమ్స్లో ఇది బయట నుంచి ఏ ఐటమ్ ఉన్నా దాని మీద మా బ్రాండింగ్ వేయమండి, ఎందుకంటే దీన్ని తయారు చేసేది కాదు, బయట నుంచి తెప్పిస్తాము. ఇది ఆర్గానిక్ అని మేము నమ్ముతున్నామండి. అది ఆర్గానిక్ అనే అనుకుంటున్నాం మేము. అది ఎంతవరకు ఆర్గానిక్ అని చెప్పలేను కానీ అది ఆర్గానిక్ అనే అనుకుంటున్నాం మేము వాడుతాము. మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మాకు మంచి రిజల్ట్ ఉంది కాబట్టి మేము ఫస్ట్ వాడే పెట్టాము. ఇవి ఆయిల్స్ తప్ప మిగతావి ఏవి ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ కావండి. ఒక 1-2 పౌడర్స్ ఉంటాయి, ఆయుర్వేదిక్ పౌడర్ అనేది ప్రజెంట్ స్టాక్లో లేదు. ఆ 2 పౌడర్స్ మాత్రమే మా ఫామ్లో తోటి ఇక్కడ తయారు చేస్తాం. త్రిఫల చూర్ణం అనేది ఒకటి అండ్ ఆయుర్వేదిక్ పౌడర్ ఒకటి. అండ్ దాని తర్వాత మన దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటాయండి. ఆ డ్రై ఫ్రూట్స్ కూడా మేము అన్నీ తెప్పిస్తాము. దీన్ని చెక్కగానుగా అంటారండి, ఇది లేటెస్ట్ ఆటోమేటిక్ది. దీంట్లో లోపల మొత్తం వుడ్ ఉంటుందండి, చెక్కలో ఉంటుంది. మనకి వుడ్ ప్రెస్డ్ అండ్ కోల్డ్ ప్రెస్డ్ అని 2 ఉంటాయండి. వుడ్ ప్రెస్డ్ కోల్డ్ ప్రెస్డ్ 2 ఒకటే కాదు. కోల్డ్ ప్రెస్డ్ అంటే హీటింగ్ లేకుండా డైరెక్ట్గా నార్మల్గా అది మెషిన్లో కానీ దేంట్లో కానీ హీటింగ్ లేకుండా ఎటువంటి హీటింగ్ లేకుండా చేసే మెషిన్స్ని కోల్డ్ ప్రెస్డ్ అంటారు. అండ్ కంప్లీట్లీ విత్ వుడ్ చేసేదాన్ని చెక్కగానుగా అంటారండి కోల్డ్ ప్రెస్డ్. మన ఓల్డ్ జనరేషన్స్ వాళ్ళు బాగా వాడేవాళ్ళు, ఎద్దులతో తిప్పేవాళ్ళు. ఎప్పుడు ఎద్దులతో తిప్పడం ఈజ్ ద బెస్ట్ థింగ్ అండి. అలా దొరికితే అలానే వాడడం ఇంకా బెస్ట్. కానీ మనకి అట్ ప్రజెంట్ అటు ఎద్దులతో చేయడం అనేది కొంచెం పాసిబుల్ కాదు కాబట్టి మనం అట్ ప్రజెంట్ చేస్తున్నామండి. అండ్ రొటేషన్స్ పర్ మినిట్ కూడా చాలా స్లో పెట్టి ఇచ్చాం దీనికి. చాలా లోయెస్ట్ దాంట్లో క్రష్ అవుతుంది. అండ్ దీనివల్ల మనకి హీటింగ్ అనేది చాలా రూమ్ టెంపరేచర్లోనే అవుతుందండి. ఆ హీటింగ్ కూడా మనకు ఓన్లీ క్రషింగ్ టైంలో వచ్చే హీటింగ్ మాత్రమే అది, అంతే తప్ప సపరేట్ హీటింగ్ లాంటిది ఏది ఉండదు. ఇట్ ప్రజెంట్ తెల్ల నువ్వులు వేసామండి. ఇది అరౌండ్ 45% దాకా ఆయిల్ వస్తుంది దీంట్లో. ఎవ్రీ ఆల్మోస్ట్ 2.25 kgsకి మనకు ఒక 1 లీటర్ ఆఫ్ సెసేమ్ ఆయిల్ వస్తుందండి తెల్ల నువ్వులు. సేమ్ నల్ల నువ్వులు కానీ కొబ్బరికి కానీ పల్లికి కానీ ఇదే ప్రాసెస్ అండి. ఇది ఎక్సెప్ట్ ఫర్ కోకోనట్ అంటే కొబ్బరి తప్ప మిగతాది ఏది వేసినా మనం దాంట్లో 15 kg సీడ్స్కి అరౌండ్ 800 ml to 1 లీటర్ వరకు వాటర్ యాడ్ అవుతుందండి. అది కంపల్సరీ, ఎందుకంటే ఆ చెక్కలో క్రష్ కావాలంటే వాటర్ యాడ్ కావాల్సిందే. అండ్ దాంట్లో వాటర్లో ఒక 50% ఆ క్రషింగ్ టైంలో ఎవాపరేట్ అయిపోతుందండి. ఇంకొక అట్లీస్ట్ 20 to 30% అన్నా ఆయిల్లో కలుస్తుంది అది. అండ్ అదొక్కటే దీనివల్ల ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే మనకి ఆ ఆయిల్లో కొంచెం వాటర్ కలుస్తుంది చెక్కగానుగలో తీసే ఎక్స్ట్రాక్షన్లో. కొబ్బరికి ఒక్కదానికి మనం వాటర్ అనేది ఉండదు. పల్లి కానీ నువ్వులు కానీ మిగతా ఎనీ టైప్ ఆఫ్ సీడ్ దీంట్లో వేస్తే క్రష్ అవుతుంది. కుస్మ గింజలు తప్ప మిగతాది ఏదేసినా సాఫ్లవర్ తప్ప ఏదేసినా దీంట్లో క్రష్ అవుతుంది అండ్ ఆయిల్ వస్తుంది. మనకి అరౌండ్ 1 hour ప్రాసెస్ ఉంటుందండి ఇది. ఈ 1 hour ప్రాసెస్లో మనకి ఆయిల్ మొత్తం మీరు చూడొచ్చు, కింద ఎలా వస్తుంది అనేది మొత్తం కూడా చూడవచ్చు దీంట్లో. అండ్ ఇది దీంట్లో కంప్లీట్లీ న్యూట్రిషన్ డెన్స్ ఉంటుందండి. ఇది ఎటువంటి ముందు ప్రీ హీటింగ్ లేకుండా ఎలాంటిది లేకుండా. అండ్ ఓన్లీ డ్రాబ్యాక్ ఈస్ కొంచెం వాటర్ యాడ్ కావడం ఒకటే ఉంటుందండి దీంట్లో. అండ్ ఇది మన ఓల్డ్ జనరేషన్స్లో వాడే టెక్నిక్ ఇది. దీన్ని కంప్లీట్లీ వుడ్ ప్రెస్డ్ మిషన్ అంటారండి, చెక్కగానుగా. దీంట్లో కుస్మ తప్ప అన్నీ తీయచ్చు. మనం కుస్మ కూడా దీంట్లో తీయాలంటే దానికి మనం ఫస్ట్ కుస్మల పొట్టు తీయాలండి. మీకు కుస్మలు ఎలా ఉంటాయో చూపిస్తాను నేను ఒకసారి. ఇవి కుస్మలు అంటారండి, తెల్ల కుస్మలు. అండ్ చాలా హెల్త్కి చాలా బెనిఫిట్ చేసే ఆయిల్. అండ్ మన ప్రీవియస్ జనరేషన్ వాళ్ళు మోస్ట్లీ వాడింది కుస్మనే అండి. మన దగ్గర ప్రజెంట్ పెద్దగా యూజ్ చేయట్లేదు. ఈ కుస్మలు మనకి ఇప్పుడు మహారాష్ట్ర కర్ణాటక దగ్గర నుంచి తెప్పిస్తామండి. ఎందుకంటే అక్కడ ఇప్పుడు మన స్టేట్లో పండేది కుస్మలు ఏంటంటే కొంచెం హైబ్రిడ్ చేస్తున్నారండి. అంటే దీనికి న్యాచురల్ గుణం ఏంటంటే ముళ్ళులు రావాలి, థార్న్స్ అనేవి ఉండాలి. అది ఎక్స్ట్రాక్షన్ తీయడం కొంచెం కష్టం, లేబర్ ఇంటెన్స్ వర్క్ బాగా. కాబట్టి మన దగ్గర ఎక్కువ చేస్తలేరు. మోస్ట్లీ కొంచెం హైబ్రిడ్ తయారు చేస్తున్నారు. ఎన్జీ రంగా యూనివర్సిటీ వాళ్ళు ఏంటంటే కొంచెం ముళ్ళు లేకుండా కొంచెం అగ్రికల్చర్ ఈజీ చేయడానికి మన దగ్గర కూడా దీన్ని ఎంకరేజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బట్ మేము హైబ్రిడ్ వాడకుండా ఆ ముళ్ళు వచ్చే న్యాచురల్గా పెరిగేవే అండి. మనం కంప్లీట్లీ కాన్ఫిడెన్స్తో చెప్పగలుగుతానండి, ఈ కుసుమలు అండ్ నువ్వులు దే ఆర్ కంప్లీట్లీ ఆర్గానిక్ అండి. వేరే సీడ్స్కి మనం గ్యారంటీ చెప్పలేం కానీ, ఎందుకంటే ఈ కుసుమలు నువ్వులకి పెస్టిసైడ్స్ అనేవి అవసరం లేదండి. వాటి సీజన్లో అవి నార్మల్గా పెరిగేస్తాయి, దానికి ఎటువంటి పెస్టిసైడ్స్ ఉండవు. కాబట్టి మనం వీ కెన్ బిలీవ్ దిస్ ఈజ్ ఆర్గానిక్. ఎందుకంటే చెప్పాలి అంటే మనకు ఆర్గానిక్ అనే భూములు అడవిలో తప్ప బయట ఎక్కడ లేవండి. మనం అరౌండ్ 6 to 7 పంటలు కంటిన్యూస్గా హార్వెస్టింగ్ మనం వితౌట్ కెమికల్స్ చేసి చుట్టుపక్కల మొత్తం కూడా భూములన్నీ కూడా వితౌట్ కెమికల్ చేస్తేనే ఆ భూమి అనేది ఆర్గానిక్ అవుతుందండి. అండ్ ఐ కెన్ సే మా దగ్గర ఉన్న దాంట్లో ఈ కుసుమలు అండ్ నువ్వులు, అండ్ అది కూడా ఎందుకు గ్యారంటీ చెప్తున్నా అంటే వీటికి ఎరువులు అనేవి అవసరం లేవండి. ఎరువులు వేస్తే రైతులకి మనీ లాస్ తప్ప పెద్ద ఉండదు. సో వీటికి ఎరువులు అవసరం లేదు. అండ్ మోస్ట్ హెల్తియెస్ట్ ఆయిల్ అండి ఇది కుసుమ అనేది. లోయెస్ట్ ఫ్యాట్ ఉంటుంది,
చాలామంది డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తుంటారు చాలామందికి చేయడానికి డైజెషన్ ఇష్యూస్ కానీ కాన్స్టిపేషన్ ఇష్యూస్ కానీ చాలా రిజాల్వ్ అవుతుంటాయి దీంతో. ఈ కుస్మా ఒక్కటే మనం దాంట్లో తీయలేమండి. చెక్క గానుగలో కుస్మా అనేది రాదు. మీరు ట్రై చేసి ఫోర్స్ చేసినా 2-3 టైమ్స్ వేస్తే థర్డ్ టైం కల్లా చెక్క క్రాక్ వచ్చేస్తుందండి. సో చాలామంది వారికి చెక్క గానుగలో కుస్మా తీయలేరు. ఒకవేళ చెక్క గానుగలో కుస్మా తీయాలంటే టెక్నిక్ ఏంటండి అంటే ఈ మెషిన్ అండి. ఇది కుస్మల పొట్టు తీసే మెషిన్. కుస్మలు అండ్ సన్ఫ్లవర్ రెండు పొట్టు తీసే మెషిన్ అండి ఇది. దీని వర్కింగ్ కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంటుందని. మనం పైనుంచి వేస్తే మనకి ఈ పైన హస్క్ మొత్తం వెళ్ళిపోయి మనకి ఓన్లీ కింద నుంచి లోపల పల్ప్ వస్తుందండి. దాంట్లో మాత్రమే ఆయిల్ ఉంటుంది. ఈ మెషిన్ ఉంటే మాత్రమే మనం గానుగలో కుస్మలు తీయగలుగుతామండి. ఇదండి మా దగ్గర. ఇవే కాకుండా ఇవన్నీ కుస్మలే అండి. మేము ఎట్ ఏ టైమ్ 3000 కిలోస్ 4000 కిలోస్ అట్లా తెప్పిస్తుంటామండి మహారాష్ట్ర కర్ణాటక నుంచి. ఎట్ ప్రెజెంట్ చాలా షార్టేజ్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు కుస్మలు హార్వెస్టింగ్ ఇప్పుడే నాటేస్తుంటారు. ఇప్పుడంతా మనకి ఫెబ్ కల్లా నార్మల్గా అవైలబుల్లో ఉంటుంది. ఇది చెప్పినట్టు మనకి 100 kgs అండి. 2 బస్తాలు వేస్తే కూడా మనకి 20 kgs ఆఫ్ ఆయిల్ రాదండి. అదండి. నెక్స్ట్ ఇవన్నీ పల్లీలు అండి. ఇవన్నీ పల్లీలు కూడా మేము చాలా బెస్ట్ క్వాలిటీ పల్లీలు మాత్రమే వాడతామండి. నార్మల్గా మన ఇంట్లో వాడే పల్లీలు ఇట్లా వాడే పల్లీలే చూస్తానండి. ఒకసారి పల్లీలు ఇవేమో నల్ల నువ్వులు అండి. ఇందాక నల్ల నువ్వులు ఆయిల్ ఇచ్చాను కదా, నల్ల నువ్వులు. ఇవి తెల్ల నువ్వులు, వైట్ సేసేమంటారు. ఇవేమో ఆవాలు, మస్టర్డ్ సీడ్స్. ఇవన్నీదండి. కొబ్బరి ఏంటంటే మేము ఎప్పటికప్పుడు తెప్పించి ఇమీడియట్గా తీసేస్తామండి. ఆ కొబ్బరిలో ఎప్పుడు స్టాక్ పెట్టుకోము, ఎందుకంటే తొందరగా ఫంగస్ వచ్చేస్తుంది. అది కొబ్బరి కోపరా ఉన్నా సరే మాకు ముందే ఎక్స్పీరియన్స్ అయింది. పళ్ళగొట్టి లోపల చూస్తే కొంచెం ఉంటుంది. అందుకే మేము ఇమీడియట్గా తెచ్చి తీసేస్తాము. ప్రజెంట్ కొబ్బరి లేదు, కొబ్బరి నూనె తీసి పెట్టాము. అండ్ ఒకటి స్టాక్ అయిపోతుందంటేనే ఇమీడియట్గా తెప్పించి వితిన్ అదే రోజు మేము అదే చెక్క గానుగలు వేసి మొత్తం చేసేస్తామండి. ఆ కొబ్బరికి మాత్రం ఒక డ్రాప్ వాటర్ కూడా యాడ్ కాదు దాంట్లో. మిగతా దేనికైనా సరే ఇందాక చెప్పినట్టు ఒక ఎవ్రీ 15 kgకి ఒక 800 ml to 1 లీటర్ వరకు వాటర్ యాడ్ అవుతుంది. అదే చెప్పాను కదా ఇందాక, నార్మల్ క్రషింగ్ టైంలో ఎవాపరేట్ అయిపోతుంది సగము, ఇంకొంచెం ఎంతో దాంట్లో కలుస్తుందండి. ఇది ఒకటండి. ఇప్పుడు మనకి కుస్మలు ఇప్పుడు లేటెస్ట్గా ఇంకో మెషిన్ తెప్పించామండి ఓన్లీ ఫర్ కుస్మలు. దాంట్లో కుస్మా మాత్రమే తీస్తాము, ఎందుకంటే మాది ఎవ్రీ మంత్ 2000 to 3000 లీటర్స్ కుస్మా సేల్ అవుతుంది. సో కుస్మా ఎలా తీస్తాము, ఎలా వితౌట్ ఆ పొట్టు కూడా తీయకుండా అంత లేకుండా డైరెక్ట్గా ఎలా తీస్తాము, ఇంత కూడా వేడి కాకుండా మెషిన్లో వేడి కాకుండా ఆయిల్ ఎలా తీయొచ్చు, హీటింగ్ లేకుండా ఎలా తీయొచ్చు అనేది నేను ఇప్పుడు చూపిస్తానండి మీకు. అంటే ఇప్పుడు కుస్మల్ని పొట్టు తీయడం వల్ల ఏంటంటే కొంచెం న్యూట్రిషన్ వాల్యూ కూడా మొత్తం పోతుంది. అలా పోకుండా మనకి హీటింగ్ కూడా జరగకుండా ఏం జరగకుండా చేయడానికి అండి ఈ మెషిన్. ఇది ఓన్లీ కుస్మానే తీస్తామండి, దీంట్లో ఇంకేది తీయము. ఇప్పుడు చూసారు మీరు, దీన్ని కుస్మాల పొట్టు తీయలేదు మేము. కుస్మల పొట్టు తీయకుండా ఇప్పుడు చేసి ఆయిల్ కూడా ఎలా వస్తుంది ఏందో మొత్తం చూపిస్తాము. ఒకసారి పోసేసి కుస్మలు మీరు డైరెక్ట్గా పోయడం చూస్తున్నారు. డైరెక్ట్గా పైనుంచి కుస్మలు చేసేస్తాము. అండ్ మీరు చూసారు, కుస్మలు పోయడం చూసారు. అండ్ కింద మీరు ఆయిల్ ఎలా వస్తుందో కూడా చూడవచ్చు ఒకసారి. కింద డైరెక్ట్గా ఇలా వచ్చేస్తుంది. మీరు దాని కింద చేయి కూడా పెట్టొచ్చండి, కొంచెం కూడా ఏమో గీటింగ్ ఏది ఉండదు. నార్మల్ ఎక్స్పెల్లర్ మెషిన్స్లో కింద మీరు ఆయిల్ కింద చేయి పెడితే మీకు ఆల్మోస్ట్ స్కిన్ పీల్ ఆఫ్ అయిపోతుంది, అంత వేడిగా ఉంటుంది. మీరు దీని కింద డైరెక్ట్గా చేయి పెట్టొచ్చు. మీరు ఎవరైనా కస్టమర్స్ వచ్చినా వాళ్ళ ముందే తీసేటప్పుడు వాళ్ళ కింద వాళ్ళనే ఆయిల్ ఎంత హీట్ అవుతుంది, ఎందుకంటే చెక్కగానుగా కాకుండా ఈ మెషిన్లో తీసినప్పుడు కొంచెం వేడవుతుందనే ప్రాబ్లం అనిపిస్తుంది. అందుకే మీకు అది కూడా చూపించడానికే మేము అందరికీ ఆయిల్ కింద చేయబెట్టి చూడడం కానీ స్మెల్ కానీ చూపిస్తానండి. ఇప్పుడు ఇందాక చూపించిన చెక్క మెషిన్లో ఏంటంటే మనకి మొత్తం అంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత చెక్క మాన్యువల్గా తీయాలి. అండ్ మోస్ట్ హ్యాండ్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుందండి దీంట్లో. ఇది దాంతో కంపేర్ చేస్తే కొంచెం మోర్ హైజీనిక్ మెషిన్ ఇది. అది 30-35 degreesలో హీట్ క్రషింగ్ ఉంటుందండి ఆయిల్. ఇది కూడా ఆల్మోస్ట్ 30 to 40 మధ్యలో క్రషింగ్ అవుతుంది ఇది. అండ్ బిలో 60 వరకు మనకి ఎటువంటి న్యూట్రిషన్ లాస్ ఉండదు. అండ్ దీంట్లో ఈ కుస్మా తీసేటప్పుడు మనం పొట్టు కూడా తీయం కాబట్టి దాని న్యూట్రిషన్ కూడా మొత్తం మనకి కంప్లీట్ న్యూట్రిషన్ డెన్స్ ఉంటుందండి. మీరు ఇది కూడా చూడొచ్చు. ఆయిల్ తీసిన తర్వాత మనకి ఆయిల్ నుంచి మిగిలిన ఈ సెడిమెంట్ కేక్ ఉంటుందండి. ఈ కేక్ మొత్తం మనం ఇది వస్తుంది. ఇది డైరీ ఫార్మ్స్ వాళ్ళు బాగా యూజ్ చేస్తారు ఈ కేక్. పల్లి అంత డిమాండ్ లేకపోయినా ఈ కుస్మా కేక్ కొంచెం చేదుగా ఉంటుందండి, ఆయిల్ అస్సలు చేదుగా ఉండదు. ఈ కుస్మా కేక్ అనేది కొంచెం చేదు ఉంటుంది కాబట్టి వీటిని కొంచెం ఫిషెస్కి కానీ అండ్ కొంచెం ర్యాబిట్స్కి కానీ అలా కుందేళ్ళకి వాటికి బాగా యూజ్ చేస్తుంటారు ఇది. అండ్ ఇది మనకి 15 to 20 రూపీస్ మధ్యలో వెళ్తుందండి ఈ కుస్మా కేక్ అనేది. అండ్ ఇది కంప్లీట్లీ ఎక్స్ట్రాక్షన్ అండి. ఇలా మేము ఫస్ట్ అంతా తీసిన తర్వాత
నెక్స్ట్ ఫిల్టరింగ్ ఉంటుందండి. ఫిల్టరింగ్ అంటే మళ్ళీ ప్యూరిఫైర్లు ఏముండదండి, జస్ట్ క్లాత్ ప్రెస్ చేసి దాంట్లో మనకి, ఎందుకంటే ఇది ఆయిల్ తీసినప్పుడు చాలా మడ్డు వస్తుంది, మీరు చూసే ఉంటారు వేరే గంగ దగ్గర అక్కడ కింద కొంచెం మడ్డు గష్ ఎక్కువ వస్తుంది చాలా. ఆ గష్ మొత్తం కూడా తీసేసి మనం నీట్గా ప్యూర్గా నాన్ స్టిక్కీ ఆయిల్గా చేసిస్తామండి. ఇప్పుడు ఆ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. ఇది ఫస్ట్ మనం కుసుమ తీసింది డైరెక్ట్గా, ఇదంతా తీసి పెట్టిన తర్వాత దీని నుంచి మనం ఎలా ఫిల్టర్ చేస్తాము అంటే అది కూడా చాలా న్యాచురల్ ఫిల్టరింగ్ అండి, మళ్ళీ ఎటువంటి ప్యూరిఫైయర్స్ లాంటి కెమికల్స్ ఏముండదు. ఆ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తానండి. ఇప్పటివరకు మనం కుసుమ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయడం ప్రాసెస్ మొత్తం చూసామండి. ఇప్పుడు మనము నార్మల్గా ఆయిల్ తీయగానే ఏంటంటే దాంట్లో చాలా సెడిమెంట్స్ ఉంటాయి కదా, అంటే మడ్ పార్టికల్స్ కానీ పిప్పి కానీ పల్ప్ అంటారు కదా, అదంతా కింద బాగా ఉంటుంది దాంట్లో. నార్మల్గా ఏంటంటే 3 to 4 days తీసిన తర్వాత మనకి కింద కొంచెం పేరుకుంటుంది. మనకు ఆ పేరుకున్నాక కూడా ఎంత లేదన్నా ఆయిల్లో చాలా వరకు ఈ మడ్ అండ్ ఈ సెడిమెంట్స్ కొంచెం బిట్టర్ సెడిమెంట్స్ అంటే చేదుగా ఉంటాయి కొన్ని, అవి ఉండడం వల్ల కొంచెం కుకింగ్ కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో దానికి ఆ ప్రాబ్లం అంతా లేకుండా మనకి ఇప్పుడు దీని నుంచి మీరు ఇప్పుడు కలర్ చూసారు ఎలా ఉందో, దీని నుంచి మనం ఇప్పుడు ఫిల్టర్ చేస్తామండి. ఇవి కాటన్ ఫ్యాబ్రిక్ ఫిల్టర్స్, జస్ట్ క్లాత్ ఫిల్టర్ అండి. దీంట్లో ప్యూరిఫైర్లు కెమికల్ అంటే ఏముండదు, జస్ట్ క్లాత్ ఫిల్టర్స్ అన్ని ప్రెస్ చేసి పెడతాము. ప్రెస్ చేసి పెట్టడం వల్ల ఆయిల్ ఇలా పైప్ నుంచి త్రూ దీంట్లోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇది మొత్తం సెడిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెడిమెంట్స్ మొత్తం గట్టిగా హోల్డ్ చేసి పెట్టేసుకొని మనకి ఓన్లీ ప్యూర్ ఆయిల్ మాత్రమే వస్తుందండి. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ట్యాప్స్లోంచి ఎలా వస్తుందో, ఎంత నీట్గా వస్తుందో. మీరు ఆ కలర్ చూడొచ్చు, ఆ కలర్ నుంచి పైప్లోంచి వచ్చిన తర్వాత ఈ కలర్ చూడొచ్చు క్లియర్గా. ఇది కంప్లీట్లీ కుసుమ ఆయిల్ అండి. ఇది ఫిల్టర్ చేసిన తర్వాత ఈ ఫిల్టరింగ్లో కూడా కంప్లీట్లీ న్యాచురల్ పద్ధతిలో అండి. మనము ఎప్పటికప్పుడు ఆయిల్ తీయగానే ఎమ్మటే ఫిల్టర్ చేయొచ్చండి. మనం ఇట్లా 4 days 5 days స్టోర్ చేసి పెట్టుకొని తర్వాత అవి కింద సెడిమెంట్స్ అన్ని స్టోర్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. దీనివల్ల ఏంటంటే మీకు షెల్ఫ్ టైం కూడా కొంచెం పెరుగుతుంది అండ్ చాలా ఈజీ టు కుక్ అండి. మీకు డీప్ ఫ్రై ఐటమ్స్ చేసుకున్నా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఇది ప్రాసెస్ అండి. ఇదే ప్రాసెస్ మేము పల్లికి అండ్ కుసుమకి 2 మాత్రమే ఫిల్టర్ చేస్తామండి, మిగతావి ఏమీ కూడా ఫిల్టర్ చేయము. దీనివల్ల మీకు ఏ న్యూట్రిషియస్ లాస్ ఫైబర్ లాస్ ఏముండదు. ఇది మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఈ మడ్ ఏదైతే ఉందో ఈ కలర్లో వస్తుంది కదా, ఆ మడ్ మొత్తం కూడా దీనిలోంచి మనం బయటికి తీసేసి మళ్ళీ ఒకసారి వాష్ చేసి మళ్ళీ పెట్టేస్తామండి. ఇది ఫిల్టర్ ప్రొసీజర్ అండి, కంప్లీట్లీ న్యాచురల్ వే. మీకు ఇంత కూడా మడ్ వచ్చి మీరు నార్మల్గా చూస్తారు 15 kg టిన్ తీసుకున్నప్పుడు కింద 1.5 2 kgs వరకు మడ్ ఉంటుంది. ఆ మడ్ ఏం లేకుండా కూడా క్లియర్గా మీకు ఎవ్రీ డ్రాప్ ఆఫ్ ఆయిల్ మీరు తీసుకునేది ఎవ్రీ కేజీకి ఎవ్రీ గ్రామ్కి కూడా మీకు ఆయిల్ వస్తుందండి. ఎటువంటి కింద సెడిమెంట్స్ లాంటివి ఏవి ఉండవు అండ్ చాలా ఈజీ టు యూజ్ అండి. చేతులు నాన్ స్టిక్కీ ఉంటుంది, కుకింగ్లో కూడా చాలా ఈజీగా అవుతుంది. ఇది ప్రాసెస్ అండి. ఇప్పటివరకు మనం వుడ్ ప్రెస్ చూసాము, కోల్డ్ ప్రెస్ చూసామండి. దీన్ని ఎక్స్పెల్లర్ మెషిన్ అంటారండి. ఇది కంప్లీట్లీ కోల్డ్ ప్రెస్డ్ అయితే కాదు, ఎందుకంటే దీంట్లో కొంచెం ఆయిల్ తీసేటప్పుడు కొంచెం వేడి వస్తుంది. బట్ దీనివల్ల ఏంటంటే షెల్ఫ్ టైం ఇంకా లాంగ్ ఉంటుంది, బట్ ఏంటంటే కొంచెం న్యూట్రిషన్ లాస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ దీన్ని మేము కోల్డ్ ప్రెస్ కేటగిరీ కింద కన్సిడర్ చేయమండి. కానీ దీంట్లో ఏం చేయాల్సి వస్తుందండి అంటే అప్పుడప్పుడు మనకి ఏమన్నా సీడ్స్ వచ్చినప్పుడు సీడ్స్ పైన మాయిశ్చర్ ఉంటుందండి. ఆ మాయిశ్చర్ వల్ల ఏంటంటే ఆయిల్ రాకపోవడము, అంతా పచ్చిగా అయిపోవడము ఏంటంటే. దీంట్లో కూడా ఒక అడ్వాంటేజ్ అంటే 1 drop ఆఫ్ వాటర్ యాడ్ కాదండి, మనం డైరెక్ట్గా వేస్తాము. వేసిన తర్వాత దీంట్లో ఏంటంటే దీనికి స్టీమ్ పాస్ అవుతుందండి. ఈ దీంట్లో మేము ఎట్లా అంటే పల్లి ఒకటి తీస్తాము ఎట్ ప్రజెంట్. ఆ పల్లి కూడా ఏంటంటే బేస్డ్ ఆన్ కస్టమర్ రిక్వెస్ట్, మీకు ఎలా కావాలి అనే దాన్ని బట్టి. ఇందాక చూపించిన కోల్డ్ ప్రెస్ మెషిన్లో మేము పల్లి తీయమండి, మేము పల్లి చెక్కగానుగలు తీస్తాము, దీంట్లో తీస్తాము. చెక్కగానుగలు చాలా ఈజీగా వస్తుంది పల్లి. కానీ ఏంటంటే కొంతమంది వాటర్ ప్రిఫర్ చేయరు, ఏంటంటే ఎవ్రీ 15 kgsకి నేను చెప్పినట్టు 1 liter ఆఫ్ వాటర్ యాడ్ అవుతుంది కాబట్టి ఆయిల్ కంటామినేట్ అవుతుంది. నార్మల్గా చాలామందికి ఆ విషయం తెలియదు, చెక్కగానుగ పైన వాటర్ పోస్తారనేది. అది వచ్చి వాళ్ళ ముందు తీసేటప్పుడు వాళ్ళు ఏంటంటే కొంచెం అబ్జెక్ట్ చేస్తుంటారండి, ఇట్లా వాటర్ ఎందుకు పోస్తున్నారంటే అది చెక్క కొంచెం మెత్తగా కావడానికి పోయాల్సి వస్తుంది. అది మాదే కాదు, కోల్డ్ ప్రెస్ మెషిన్లో అది ప్రాసెస్, అది రుబ్బు రోల్కి మిక్సీకి ఉన్న తేడా అండి. ఇప్పుడు మనము ఇందాక వచ్చిన మడ్ ఉంది కదండి, ఈ ఫిల్టర్స్ త్రూ మొత్తం ఆయిల్ పాస్ అయిన తర్వాత మనం ఏ డేకి ఆ డే ఫిల్టర్స్ ఓపెన్ చేసి క్లీన్ చేస్తామండి. ఫిల్టర్స్ మొత్తము ఆ ఫిల్టర్స్ క్లీన్ చేసిన తర్వాత మీరు ఈ డ్రమ్ చూస్తే దీంట్లో ఆల్మోస్ట్ మేము ఒక 100 kgs ఆఫ్ ఆయిల్ పంపిస్తే దాంట్లో 20 kgs ఈ మడ్డే వచ్చిందండి. మనం నార్మల్గా ఇట్లా అన్ఫిల్టర్ చేస్తే ఏంటంటే మీకు కింద గష్ అనేది కనిపిస్తుంది కదా, ఆ గష్ అంతా ఇదే అండి. ఈ గష్ అంతా మీకు ఈ ఫిల్టర్స్ మనం మొత్తం తీసేసి పక్కకు పెట్టేస్తామండి. మీకు అన్ఫిల్టర్డ్ కావాలంటే అన్ఫిల్టర్డ్, ఫిల్టర్డ్ కావాలంటే ఫిల్టర్డ్. నా ప్రిఫరెన్స్ అయితే ఇదండి, ఎందుకంటే మీకు ఎటువంటి న్యూట్రిషన్ లాస్ ఉండదు, ఎటుండదు. జస్ట్ దాంట్లో ఉండే మడ్, కింద ఉండే పల్ప్ అండి. మీరు ఎలాగో ఆయిల్లో అది వేసుకోరు, అదంతా కింద వదిలేస్తారు. సో దీనివల్ల మనకి పెద్దగా అదేదో అన్ఫిల్టర్డ్ అనే ఫీలింగ్ తప్ప
దానివల్ల పర్టికులర్ యూజ్ అంటూ ఏది ఉండదు. అండ్ మీకు కుకింగ్ అప్పుడు కూడా చాలా ప్రాబ్లం ఉంటుందండి ఈ మడ్ తీసేయకపోవడం వల్ల. సో మేము మడ్ అంతా తీసేస్తాం. ఎవ్రీ 100 kgs ఆల్మోస్ట్ 20 kgs ఆఫ్ మడ్ వెళ్తుందండి. మడ్ అంటే పల్ప్ అండి, అది ఆయిల్ తీసేటప్పుడు ఆ సీడ్స్ నుంచి వచ్చే పల్ప్ ఇదంతా. సో ఎవ్రీ టైం మనం తీసినప్పుడు క్లీన్ చేస్తామండి. క్లీన్ చేసినప్పుడల్లా ఇంత వస్తుంది. ఇది వేస్టేజ్ అండి, ఇది పడేయడమే. ఇది డైరీ ఫార్మ్స్కి వాటికి కూడా ఉండదు.